నిన్న ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడు. ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలి, నిర్లక్ష్యంగా ఉంటే కలెక్టర్ల మీద కూడా చర్యలు తీసుకుంటాం, గోడౌన్ల సమస్య ఉన్న చోట తాత్కాలికంగా ఏర్పాట్లు చేయండి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా ఆలస్యం జరిగింది రివ్యూ కూడా, ఎప్పుడో జరగాలి రివ్యూ. అసలు ధాన్యం కొనుగోలు కంటే ముందే యుద్ధ ప్రాతిపదికన ఏం చేయగలమనే దాని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ సమస్య నుంచి రైతుల్ని బయటపడేయడానికి ఒక మార్గం అయితే చూపించట్లే. ఎక్కడ అసలు ఏ గవర్నమెంట్, పోయినసారి అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉన్నది. రైతులు ధాన్యం తేవడం, 20 రోజులు 30 రోజుల తరబడి పెట్టడం, ఆన్నే గుండెపోట్లో చచ్చిపోవడం, ఒకవైపున ఎండ, డీహైడ్రేషను, తిండి ఉండదు, రాత్రి ఆన్నే పడుకోవాలి, పుసుక్కున వాన పడితే మొత్తం అంతా వరదపాలు, కథం. రైతు జీవితం ఆ మార్కెట్లోనే కథం అయిపోతుంది. అంత కష్టపడి నకిలీ విత్తనాలకి పోరాటం చేసి, ఎరువుల కోసం పోరాటం చేసి, యూరియా కోసం పోరాటం చేసి, హరే కష్టపడి పంట పండిస్తే పెట్టుబడి పెట్టి చివరికి అరే పండింది పంట, ఇది పోతే నాకు పైసలు వస్తాయని అనుకున్న సమయంలో నువ్వు కొనకపోతే, కొనుగోలు చేయకపోతే ఎక్కడ పోవాలా? ఇప్పుడు మొత్తం 8278 ఎంత కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అన్నిటికన్నీ ఓపెన్ అయ్యాయా? రివ్యూ జరగాల్సింది ఆల్రెడీ ధాన్యం తెచ్చిన నెల రోజుల తర్వాతగా జరగాల్సింది. అవసరమైతే ధాన్యం రాబోతున్నదన్న నెల రోజుల ముందే రివ్యూలు జరగాలి. యుద్ధ ప్రాతిపదికన సెంటర్స్ ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఆయా జిల్లాలకు ఒక్కొక్క మంత్రిని పంపించారు. 10 ఉమ్మడి జిల్లాలు 10 మంత్రులను పంపించి ఒక రివ్యూ పెట్టలేరా అధికారులతోటి? ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అప్పుడు మంత్రులకు ఇన్ఛార్జ్ ఇస్తారు కదండి. ఇప్పుడు ఫలానా చోట ఎలక్షన్ ఉంది, జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, ఏం చేసిర్రు? ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చారు కదా. యూసుఫ్ కూడా ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు, దానికో ఇన్ఛార్జ్, దీనికో మంత్రులనే ఇన్ఛార్జీలుగా పెట్టారు కదా. మరి ఇన్ని లక్షలాది మంది రైతుల ధాన్యానికి సంబంధించిన దాంట్లో జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టి, అవసరమైతే పెద్ద జిల్లాలు అయితే 2 మంత్రులను పెట్టి, ఎమ్మెల్యేలను కూడా అక్కడే ఉండమని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ఏం చేయాలన్న దాని మీద మీరు చేయలేరా? అంటే ఓన్లీ ఎలక్షన్లకే ఇన్ఛార్జ్లా? ధాన్యం కొనుగోళ్ళకి ఇన్ఛార్జీలు పెట్టడంలో పెడితే తప్ప? సో గవర్నమెంట్ ఏమంటుంది? ఇప్పటికే 25,78,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాం. కొన్ని జిల్లాల్లో మిల్లర్ల నిరాసక్తత, నిల్వ సమస్యలు సీఎంకు నివేదించిన ఉన్నతాధికారులు. మరి నిల్వ సమస్యలు ఉన్నప్పుడు ముందుగానే దాన్ని ఎందుకు సార్ట్అవుట్ చేయలే ఇష్యూని? కొందరు మిల్లర్లు వద్దంటున్నారట. దేనికి వద్దంటున్నారు? రీజన్ ఏంటి? రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్లపైన చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. కొనుగోళ్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపైన మంగళవారం కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపైన కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. కాంట్రాక్టర్లపైన క్రిమినల్ కేసులు, చేసుకున్న ఒప్పందం మేరకు ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి కాంట్రాక్టర్లపైన క్రిమినల్ కేసులకు వెనకాడొద్దు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలి. ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలి. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలి. వివిధ ప్రాంతాల్లో గోడౌన్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్లు తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలి. రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లకు ధాన్యాన్ని తరలించాలి. వెసులుబాటును బట్టి అక్కడి నుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకోవాలి, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకోవాలి, రైతు బజార్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కాదండి, ఏర్పాటు చేసుకుని నెల రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. నెల రోజుల ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, ఎందులో పెట్టాలి, అవసరమైతే ధాన్యం ఎంత వస్తుంది, ఎంత వచ్చే అవకాశం ఉంది, ఆ ధాన్యాన్ని ఆ గోడౌన్ లేకపోతే ఎక్కడ పెట్టాలి, ఇది నెల రోజుల ముందు ఉండాలి. కొనుగోలుకు నెల రోజుల ముందు ఉండాల్సినటువంటి ప్రణాళిక ఇది. ఇప్పుడు నేను కలెక్టర్ని సస్పెండ్ చేస్తా, ఆయన మీద చర్యలు తీసుకోండి. ఎంతమంది కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు లెక్కలు తీయండి చరిత్రలో. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించాలన్నట. అంటే వర్షాలు రాకుండా ఆపాలనా చేయబెట్టి? అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కార దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకొని సేకరణ సాఫీగా జరిగేలా చూడాలి. ఇప్పుడు వర్షం పడే దాదాపు ధాన్యం అంతా కొట్టుకపోయాయి చాలా కొనుగోలు కేంద్రాల్లో.
మరి ఇదే రివ్యూ ముందే జరిగి ఉంటే కొంతలో కొంత ధాన్యాన్ని రక్షించడానికి అవకాశం ఉండే కదా. ఈ ఏముండదండి, ఇదంతా ఎవ్రీ ఇయర్ జరిగే ఓ తూతూ మంత్రం రివ్యూలు తప్ప ఇంకొకటి ఏం లేదు ఇందులో.